Hi, this is Priya. Welcome to eVarta News. సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మూడవ కలెక్టర్గా టిఎస్ చేతన్ పుట్టపర్తిలోని కలెక్టరేట్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో టిఎస్ చేతన్ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. నేడు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయనకు కలెక్టరేట్ అధికారులు పుష్పగుచ్చాలు, మొక్కలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సార్ నేను ఈరోజు సత్యసాయి జిల్లాలో మూడు కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అండి జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తే దాంతోపాటు రాప్తాడు మండలి నుంచి రాప్తాడు కాన్స్టిట్యూన్సీ నుంచి 2 మండలాలు రామగిరి అండ్ కళ్యాణపల్లి మనకి జిల్లాలో ఉంటుంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తాము, కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తాము. అది విల్ బి ఫెసిలిటేటెడ్ ఇక్కడ. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాగా ఏర్పడింది. చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా, అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకురావడానికి ప్రయత్నించారు. అదే ప్రాతిపదికగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో మనకి అన్ని ప్రారంభించేస్తాను కూడా ముందులో ఉన్నాను. నా వంతు నేను ప్రయత్నిస్తాను. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు, అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ గవర్నమెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేస్తాం. అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తుంది. కాబట్టి జిల్లాని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఫ్రీ శాండ్ పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా మనకి 5 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. 2 ఉద్యోగులు, 1 బత్తలపల్లి, రామగిరి, 1 అక్కడి ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దానికి పేమెంట్ కూడా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో చేశారు. ఇవన్నీ కూడా మండే నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి దీన్ని కూడా మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జిల్లాలో పెన్షనర్స్ 27 lakh పెన్షనర్స్ ఉన్నారు. దానికి 185 crores వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఒక పెన్షన్ విడత మనం ఆల్రెడీ ఇచ్చాము. ఇలాగే నెక్స్ట్ వచ్చే మంత్స్ కూడా ఇందులో ఏంటంటే మనకు వచ్చే ఫీడ్బ్యాక్స్, అంటే సోషల్ మీడియాలో కానీ అదర్ మీడియాలో ఏమొస్తుందో ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకుని ఎక్కడెక్కడ ఉన్న కరెక్ట్ మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ముందుకెళ్తాం. సో ఇది ఎంత కాకుండా మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇంకో ప్రయారిటీ ప్రాజెక్ట్ అన్న క్యాంటీన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. జిల్లా నుంచి కలెక్టరేట్ నుంచి కూడా చేయడం జరుగుతుంది. అండ్ జిల్లా ఎప్పుడు కూడా మనం ముందంజలో ఉండాలని ట్రై చేస్తాం. ఇది నా వంతు నేను కృషి చేస్తాను. మేము కంటిన్యూస్గా చెప్తామండి. సో ఈరోజు కంటిన్యూస్గా చూసుకొని
ఓకే. మినిస్టర్ ఉన్నారు కదా.